మనందరిలో ప్రతిభ ఉంటుంది. మరి మనలోని ప్రతిభ ఎలా బయటపడుతుంది? ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. అయితే ఆ ప్రతిభ స్వయంగా బయటపడదు. దానిని గుర్తించి, సాధన చేసి, అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే అది ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి తెలిసినప్పుడు మాత్రమే కదా మనము ప్రతిభావంతులం. అందులో మనలోని ప్రతిభ బయటపడాలంటే మరి మనం ఏం చేయాలి? అందులో మొదటిది, మీకు ఇష్టమైన పనిని గుర్తించండి. అదే కదా మీ ప్రతిభ. మీరు ఏ పని చేస్తుంటే ఆనందంగా ఉంటుందో, సంతోషంగా ఆ పని చేస్తారో తెలుసుకోండి. ఆ మొదటిది మీరు గుర్తించిన తర్వాత అది మీ ప్రతిభగా ఉంటుంది. అయితే రెండవది, దానిని నిరంతర సాధన చేయండి. ప్రతిభకు సాధనే బలం. నిరంతర సాధన మరవద్దు. సాధనతోటే రాణింపబడుతుంది. మూడవది, విఫలమైన వెనుకడుగు వేయవద్దు కదా. మరి మనము విఫలమైతే ప్రతి అపజయం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠాల ఆధారంగానే ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్తేనే మన ప్రతిభ రాణింపబడుతుంది. లేనప్పుడు ప్రతిభ కనుమరుగవుతుంది. నాలుగోది, కొత్త విషయాలు నేర్చుకోండి. ఈ నేర్చుకోవడం వల్ల ప్రతిభ మరింత మెరుగవుతుంది. దీని ద్వారా మన ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. నలుగురికి తెలిసినప్పుడే కదా ప్రతిభావంతులం. ఇక ఐదవది, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. దీనివల్ల నేను చేయగలను అనే నమ్మకం విజయానికి తొలి అడుగు పడుతుంది. తద్వారా మనము ప్రతిభలో రాణిస్తాము. ఇక ఆరవది, అవకాశాలను ఉపయోగించుకోండి. అవకాశం లేకుండా మనము ప్రతిభావంతులం కాము కదా. పోటీలు, వేదికలు, కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ ప్రతిభను పదుగురికి తెలియజేయండి. ఏడవది, మంచి మార్గదర్శకులను ఎంచుకోండి. ప్రతి ఒక్కరికి మార్గదర్శకులు ఉంటారు. వారిలో మంచి వారిని ఎంచుకోండి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గురువుల సలహాలు తీసుకోండి. ఎందుకంటే మీ ప్రతిభ ఏంటో వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఇక ఎనిమిదవది, క్రమశిక్షణతో ముందుకు సాగండి. ప్రతిదానికి ఇది అవసరం. చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాది. మనము చిన్న చిన్న ప్రయత్నం చేసి మన ప్రతిభ అన్నది పుట్టుకతో వచ్చిన వరం మాత్రమే కాదు. కష్టపడడం, నిరంతర సాధన, సరి అయిన దిశలో ప్రయత్నించడం వల్ల అది వెలుగులోకి వస్తుంది. మీలోని సామర్థ్యాన్ని మీరు నమ్మండి. ఒకరోజు మీ ప్రతిభే మీకు ప్రత్యేకమైన గుర్తింపును తెస్తుంది. ఆ రోజు మీరు ప్రతిభావంతులుగా కీర్తింపబడతారు. సాధన అనేది ముఖ్యం. ధన్యవాదాలు. ఈ వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి.